అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీని వర్షాలు చిత్తడిగా చేస్తున్నాయి. 5 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు విలీన మండలాల్లో వాగులు, వంకలు, జలపాతాలు ఉధృతంగా ప్రవహించడంతో ఏజెన్సీలోని గిరిజన గ్రామాలు, రహదారులు వరద నీటిలో చిక్కుకున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి 42.60 అడుగులతో మొదటి ప్రమాద హెచ్చరికకి చేరువలో ఉంది. కూనవరం శబరి గోదావరి సంగమం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు అధికారులు. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. NH 326 జాతీయ రహదారిపై వరద నీరు చేరడంతో ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించడంతో శబరి నదికి వరద నీరు పోటెత్తుతుంది. సోకులేరు, అన్నవరం, చంద్రవంక, చీకటి వాగులు ఉధృతంగా ప్రవహించడంతో రహదారిపై వరద నీరు చేరి చింతూరు, కూనవరం మధ్య 60 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలకు సీలేరు నది ఉధృతంగా ప్రవహించడంతో డొంకరాయి జలాశయం 1037 అడుగులకు గాను 1026 అడుగులకు చేరుకుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా రాజమండ్రి ప్రతినిధి చిట్టిబాబు అందిస్తారు. చిట్టిబాబు, అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీని వర్షాలు చిత్తడిగా చేస్తున్నట్లు తెలుస్తుంది. ఏంటి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? గుడ్ మార్నింగ్ శాలిని. మనం ప్రస్తుతం చూసుకుంటే గత 5 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు ఇప్పటికైతే వాగులు, వంకలు, అదే విధంగా ముఖ్య నదులైనటువంటి గోదావరి, శబరి నదులు అయితే ఇప్పటికే ఉప్పొంగడం జరుగుతూ ఉంది. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఒక గంట వరకు కూడా చూసుకుంటే కనుక సుమారు 7 గంటల ప్రాంతంలో భద్రాచలంలో కూడా మొదటి ప్రమాద స్థాయికి అయితే గోదావరి నీటి మట్టం అయితే చేరినట్టుగా మనం చూసుకోవచ్చు. అయితే ఇప్పటికే కూడా అక్కడ ఉండేటువంటి భద్రాచలం జిల్లా కలెక్టర్తో సహా అక్కడ ఉండేటువంటి అధికారులు కూడా అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అదే విధంగా అక్కడ నుంచి పొంగుపడుతున్నటువంటి గోదావరి ప్రవాహం కారణంగా ఇప్పటికే చింతూరు, అదే విధంగా పరివాహక ప్రాంతాలన్నీ కూడా నీటిమయమైనట్టుగా మనం చూసుకోవచ్చు. దీని ప్రభావంతో అక్కడ ఉండేటువంటి సమీప గ్రామాలన్నీ కూడా ఇప్పటికే జలమయమైనట్టుగా మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే NH 326 జాతీయ రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ముఖ్యంగా ఆంధ్ర, ఒరిస్సా రాష్ట్రాలకు ఉన్నటువంటి ఏవైతే రహదారి ఏదైతే ఉందో అదంతా కూడా జలమయమైపోవడంతో అక్కడ ఉండేటువంటి పరిస్థితులు అయితే ఆ రహదారులు కానీ మొత్తం కూడా ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నట్టుగా మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా సోకులేరు, అన్నవరం, చంద్రవంక వంటి వాగులైతే ఇప్పటికే ఉధృతంగా ప్రవహించడం కూడా మనం చూసుకోవచ్చు. ఈ ప్రభావంతో విఆర్పురం, చింతూరు, అదేవిధంగా కూనవరం మధ్య ఉన్నటువంటి సుమారు 60 గ్రామాలకైతే ఇప్పటికీ కూడా రాకపోకలు నిలిచిపోయినట్టుగా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం మనం చూసుకుంటే లోతట్టు ప్రాంత ప్రజలంతా కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రభావంతో లోతట్టు ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సమీప అధికారులు, అక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్క నాయకులు, రాజకీయ నాయకులు కూడా, ప్రజాప్రతినిధులు అందరూ కూడా అక్కడ ఉండేటువంటి ప్రజలను అయితే అప్రమత్తం చేస్తున్నట్టుగా మనం చూసుకోవచ్చు. శాలిని, అయితే చిట్టిబాబు, మరి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు మొత్తం నీట మునిగాయి. మరి అక్కడ రాకపోకలు ఎలా కొనసాగిస్తున్నారు? ప్రస్తుతం అయితే ఇది ఇప్పటి పరిస్థితి కాదు. అయితే గతం నుంచి కూడా అక్కడ ఏదైతే గోదావరి ప్రవాహం ఏదైతే ఉందో అదంతా కూడా ఎప్పటికప్పుడు ప్రతి ఏటా కూడా ఇదే సమస్య అయితే అక్కడ ఉండేటువంటి ప్రజలైతే పడుతూ ఉండడం మనం చూస్తూనే ఉంటాము. ఇప్పుడున్న పరిస్థితిని అధికారులు సమీక్షించడంతో పాటు ప్రస్తుతం అక్కడైతే రాకపోకలైతే నిలిపివేసినట్లుగా మనం చూసుకుంటున్నాం. ఎందుకంటే ముఖ్యంగా జాతీయ రహదారి ఒరిస్సా, అదేవిధంగా భద్రాచలం అంతర్రాష్ట్ర ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా చింతూరు వైపు నుంచే కూడా రాకపోకలు జరుగుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ వరద నేపథ్యంలోని అధికారులు కూడా అక్కడ అటువైపు వెళ్లేటువంటి వాహనదారులను అయితే నిలిపివేసినట్టుగా మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే రంపచోడవరం నుంచి భద్రాచలానికి కూడా ఎప్పటికప్పుడు ప్రయాణాలు సాగుతూ ఉంటాయి. ఈ పరిస్థితుల ప్రభావంతో ఏవైతే సర్వీసులు ఉన్నాయో బస్సులు కానివ్వండి, లేకంటే అక్కడ ఉండేటువంటి సొంత వెహికల్స్ లో వెళ్లే వాళ్ళందరినీ కూడా అటువైపు వెళ్లకుండా అయితే అధికారులు అయితే చర్యలు తీసుకున్నట్టుగా మనం చూసుకోవచ్చు. థ్యాంక్ యూ చిట్టిబాబు.